ఓపెనింగ్ సీన్లో పన్నీర్ అనే వ్యక్తిని చూపిస్తారు. వీడు ఒక క్లబ్కి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని తీసుకుని మహిళా వనం అనే పేరుతో ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా అక్కడున్న ఒక ముసలోడు చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే లియో అదేనండి సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేస్తుంటాడు కదా, అతను ఆఫీస్లో మీటింగ్ ఉన్నప్పుడు అతన్ని కలవడానికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. సీసీటీవీ ఫుటేజ్ రికవర్ చేసి ఇవ్వమని అడుగుతారు. మొదట ఒప్పుకోకపోతే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడిస్తారు. తర్వాత ఇస్తానని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ లియో ఆ రౌడీల దగ్గరకు వచ్చి అక్కడున్న రెండో దొంగ గురించి మాట్లాడతాడు. వాడితో మంచిగా మాట్లాడి నిజం చెప్పించమని వాడి ఫ్రెండ్తో చెప్పి వెళ్తాడు. కట్ చేస్తే ఈ ఎస్పీ కొడుకు సంతోష్ దగ్గర తీసుకున్న కమ్మలు తాకట్టు పెడతాడు. మరోవైపు ఈ సంతోష్ కూడా కమ్మల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గిల్లీ వచ్చి ఫోన్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తాడు. ఇరాయ్ గిల్లీకి ఫోన్ చేస్తాడు. తను వాళ్ళ నాన్నతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చానని, ఆ చచ్చిన దొంగ అడ్రస్ వెతకడానికి. ఇరాయ్ని వాళ్ళ నాన్న లోపలికి తీసుకెళ్ళి అక్కడున్న ఒక కానిస్టేబుల్కి పరిచయం చేసి తనకు ఏదో స్టడీ చేస్తాడని చెప్పి అతనికి అప్పచెప్పి వెళ్తాడు. ఈ కానిస్టేబుల్ పక్కనే కూర్చుని తనతో మాట్లాడాలనుకుంటాడు. కానీ ఇరాయ్ వచ్చిన పని చేయలేనేమో అని గేమ్స్ ఆడతానని అబద్ధం చెప్తాడు. దాంతో ఆఫీసర్ పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. దాంతో ఇరాయ్ తనకు కావాల్సిన అడ్రస్ దొరుకుతుంది. కట్ చేస్తే ఈ అడ్రస్ ఓపెనింగ్ సీన్లో పన్నీర్ అనే వ్యక్తి ఇచ్చిన విజిటింగ్ కార్డులో ఉన్న అడ్రస్ ఒకటే. అందులో మహిళా వనం అని ఉండేసరికి అదేదో మంచి ప్లేస్ అనుకుంటూ ఉంటారు. అక్కడ ఈ దొంగకు పని ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇరాయ్ వాళ్ళ నాన్న గిల్లీ వాళ్ళ ఇంటికి వస్తాడు. అతన్ని చూసి వాళ్ళంతా గేమ్స్ ఆడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అతను గిల్లీ వాళ్ళ అమ్మమ్మను ఇల్లు సెర్చ్ చేయడానికి పర్మిషన్ అడిగి సర్చింగ్ మొదలు పెడతాడు. ఈ పిల్లలు అతన్ని గమనిస్తూ ఉంటారు. వంటగది నుంచి వెనకాల తోటలోకి వెళ్తాడు. అతని వెనకాలే ఇరాయ్ గిల్లీ ఇద్దరు వెళ్తారు. సరిగ్గా దొంగను పూడ్చిన ప్లేస్లో నిలబడితే వీళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎస్ఐ అలాగే ముందుకు వెళ్ళి కాంపౌండ్ గోడ దగ్గర వెళ్ళి బయటకు తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఒక ఇన్హేలర్ కనబడుతుంది. అది తీసుకుని గిల్లీ వాళ్ళ అమ్మమ్మని ఎవరిదని అడుగుతాడు. వాళ్ళ ఇంట్లో ఎవరూ వాడరని చెప్తుంది. గిల్లీ కూడా ఇరాయ్కి అదే చెప్తాడు. దాంతో ఇరాయ్ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి అది వాళ్ళ తాతదని, నేనే ఆడుకోవడానికి తెచ్చానని చెప్తాడు. దాంతో ఇరాయ్ని కాస్త మందలించి వెళ్తాడు వాళ్ళ నాన్న. కట్ చేస్తే ఈ పిల్లలందరూ కలిసి ఫోన్ రిపేర్ చేయించాలనుకుంటారు. కానీ షాప్ అతను అది రిపేర్ చేయడానికి కూడా పనికిరాదని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్తూ ఒక మెమరీ కార్డు కొత్తది వేసి ఆ దొంగకి ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలు అందులో వేసి మహిళా వనానికి వెళ్ళి ఆ దొంగ బతికే ఉన్నట్టు క్రియేట్ చేయాలనుకుంటారు. కట్ చేస్తే ఈ దొంగ వాళ్ళ ఫ్రెండ్ని మంచిగా మాట్లాడుతూ నిజం రాబట్టాలనుకుంటాడు. ఆ దొంగ కూడా నిజమే చెబుతూ ఉంటాడు. కానీ వాళ్ళు దొంగిలించిన లాకెట్ ఎందుకు పనికిరాదనే ఫీలింగ్లోనే ఉంటాడు. అంతకుముందు దొంగిలించిన నగలు కూడా అతని దగ్గరే ఉన్నాయి. ఎందుకు పనికిరాని లాకెట్ తీసుకుని ఎలా పారిపోతాడు, అతనికి ఏం లాభం అని అంటాడు. అలాగే అతను బతికి లేడేమో అని అనుమానిస్తాడు. మరోవైపు ఈ పిల్లలు మళ్ళీ శవాన్ని తవ్వి తీస్తారు. అందులో ఒకడు, ఒరేయ్ ఈ శవం కుళ్ళిపోయిన టమాటాలా ఉందిరా, ఏ పాటుకు ఆ పాటు ఊడిపోయేలా ఉంది అని భయపడుతూ ఉంటాడు. ఆ శవానికి బ్యాగ్ తగిలించి ఫోటోషూట్ చేస్తారు. ఆ ఫోటోలు అన్నీ ఎక్కడెక్కడో ఉన్నట్టు క్రియేట్ చేసి ఫోన్లో ఎక్కిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఎస్పీకి గోల్డ్ షాప్ అతను ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి కమ్మలు తాకట్టు పెట్టిన విషయం చెప్తాడు. దాంతో ఆ ఎస్పీ తన కొడుకు దగ్గరకు వెళ్ళి ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్తే సెల్లో వేసి కొడతానని బెదిరిస్తాడు. మరోవైపు ఈ నలుగురు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడానికి, స్కూల్లో సస్పెండ్ అయ్యేలా ఏదైనా తప్పు చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎస్పీ కొడుకు వచ్చి ఈ సంతోష్తో ఎక్కడి నుంచి తెచ్చావురా అంటూ గొడవ పడటానికి వెళ్తాడు. ఈ సంతోష్ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ వినపడకుండా చిన్నగా మాట్లాడుతూ అతన్ని మాట్లాడనివ్వకుండా గొడవ పెట్టుకుంటాడు. తర్వాత అందరినీ పిలిచి ఆ అబ్బాయిని కొట్టిస్తాడు. దాంతో ప్రిన్సిపల్ ఈ నలుగురిని సస్పెండ్ చేస్తాడు. ఈ సంతోష్ ఇంటికి రాగానే సస్పెండ్ అయిన విషయం వాళ్ళ అమ్మ అడుగుతుంది. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి అతన్ని రూమ్లోకి తీసుకెళ్ళి కొడతాడు. ఎందుకు కొడుతున్నావు నాన్న అని అడిగితే తాకట్టు పెట్టిన కమ్మలు చూపించి ఎక్కడ దొంగతనం చేసావని కొడతాడు. దాంతో జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టు వాళ్ళ నాన్నతో చెప్పేస్తాడు. ఇది విని సంతోష్ వాళ్ళ నాన్న గుండె ఆగినంత పని అవుతుంది.
అతను ఆ షాక్ నుంచి తేరుకుని వెంటనే ఎస్పీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడేమో ఎస్పీ కొడుక్కి వాళ్ళ అమ్మ వేడి నీళ్ళు కాపడం పెడుతూ ఉంటుంది. ఈ సంతోష్ని తిడుతూ ఉంటుంది. అదే టైంలో ఇతను బెల్ కొడతాడు. దాంతో ఆమె బయటికి వచ్చి అతనితో కోపంగా మాట్లాడుతుంది. ఎస్పీ లేడని తెలిసి స్టేషన్కి వెళ్ళి మాట్లాడతానని చెప్పి సంతోష్ వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే గిల్లీ వాళ్ళ ఇంట్లో దొరికిన ఇన్హేలర్ తీసుకుని ఎస్ఐ వాళ్ళ నాన్నది అనుకుని కబోర్డ్లో పెడతాడు. ఎందుకంటే ఇరాయ్ చెప్పాడు కదా తాతయ్య తెచ్చానని, అందుకు. నెక్స్ట్ సీన్లో రాగిణికి కాలు వాపు రావడంతో హాస్పిటల్కి వెళ్తారు. రాగిణికి బ్లడ్ క్లాట్ అవ్వదు. చిన్న దెబ్బ తగిలిన రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. దొంగ ఆ అమ్మాయిని తోసేసినప్పుడు కాలుకి లోపలే బ్లడ్ బ్లీడింగ్ అయ్యి వాపు వచ్చి ఉంటుంది. తనను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లాలంటే క్లాట్ 9 అనే ఇంజెక్షన్ చేయాలని చెప్తుంది డాక్టర్. ఇదంతా ఇరాయ్ అక్కడే ఉండి ఆమె చెప్పినవన్నీ శ్రద్ధగా విని గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. వాళ్లకు ఒక చైన్ ఇస్తుంది. అందులో పేషెంట్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఎస్పీ నిద్రపోతూ ఉంటే కానిస్టేబుల్ వచ్చి తన కోసం ఎవరో వచ్చారని చెప్తాడు. అక్కడ ఒక లాయర్ హ్యూమన్ రైట్స్ కోసం కమిషన్ వేసి ఉంటాడు. ఇంతకుముందు ఒక గుండోడిని కొట్టారు కదా, వాడి కోసం. వీళ్ళు వాడిని వేరే ప్లేస్కి మార్చేసి ఉంటారు. దాంతో లాయర్ వాళ్ళకు అక్కడ ఏమీ దొరకవు. సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే లియో రిచర్డ్లు వాళ్ళ డీల్ తీసుకున్న వాడి దగ్గరికి వస్తారు. ఈ మ్యూజియంలో దొంగతనం అప్పగించిన వాడు వీడే. వీడిని ఎక్కడో చూసినట్టుంది కదా. అదేనండి, ఆ పన్నీర్ గాడు అమ్మాయిని తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాడు కదా, అతనే ఇతను. పని జరగలేదని వీళ్ళని తిడతాడు. అలాగే వీడు చూసిన అమ్మాయి ఈ రిచర్డ్కి సంబంధించిన వాళ్ళ అమ్మాయి. దాంతో ఈ రిచర్డ్కి పన్నీర్పై కోపం వస్తుంది. వాడిని ఏదో ఒకటి చేయాలని కోపంగా ఉంటే ఈ లియో ముందు ఈ లాకెట్ పని చూడు, లేదంటే చేస్తావని బెదిరిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ లియో ఇరాయ్ వాళ్ళ ఇంట్లో పై పోర్షన్లో అద్దెకు దిగుతాడు. ఈ విషయం ఇరాయ్కి తెలిసి వాళ్ళ అమ్మపై కోపడతాడు. ఎందుకంటే ఆ రూమ్ని రాగిని వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ వేరే వాళ్ళకి ఇచ్చినందుకు కోపం. ఇరాయ్ తాత ఎస్ఐ పెట్టిన ఇన్హేలర్ వాడతాడు. దాంతో అతనికి దగ్గు ఎక్కువగా వస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇరాయ్ రాగిని గురించి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రాగినికి బ్లడ్ క్లాట్ అవ్వదని తెలియదు వాళ్ళకి. ఒకసారి క్లాస్లో ఇరాయ్ వల్ల రాగినికి దెబ్బ తగులుతుంది. చిన్న దెబ్బ అని అందరూ వెళ్ళిపోతారు. కానీ బెంచ్ మొత్తం బ్లడ్తో నిండిపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ప్రజెంట్ సీన్లో ఇరాయ్ గిల్లీకి ఫోన్ చేసి 13,000 కావాలని అడుగుతాడు. రాగిణిని బయటకు తీసుకెళ్లాలంటే ఇంజెక్షన్ చేయాలి, దానికోసం అంత డబ్బు ఖర్చు అవుతుందని, లేదంటే రాగిణి బయటికి రాలేదని చెప్తాడు. గిల్లీ అంత డబ్బు సర్దలేనని ఇరాయ్ని కూడా ఎంతో కొంత సర్దమని చెప్తాడు. ఇరాయ్ ఇంట్లో ఉండే డబ్బులో నుంచి కొంత డబ్బు తీసుకుంటాడు. అందరూ కలిసి రాగిణికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు. అప్పుడే సంతోష్ వస్తాడు. మొహంపై దెబ్బలు కనపడడంతో ఏం జరిగిందని అడుగుతారు. దాంతో జరిగిన విషయం చెప్తాడు సంతోష్. అందరూ ఏడుస్తూ కూర్చుంటారు. ఈ ముగ్గురులో ఒకడు సంతోష్ని కొడతాడు. గిల్లీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోమని సంతోష్కి చెప్తాడు. వీడు ఎక్కడికో వెళ్ళి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మిగిలిన ముగ్గురు పిల్లలు ఆ శవాన్ని మళ్ళీ మాయం చేయాలని తవ్వడానికి రెడీ అవుతారు. అప్పుడే లియో అనేవాడు వచ్చినట్టు చూపిస్తారు. ఎవరో వస్తున్నారు అని వీళ్ళు వెళ్ళి దాక్కుంటారు. గిల్లీ వాళ్ళ ఇంటికి వచ్చింది సంతోష్ వాళ్ళ నాన్న. ఈ లియో అనేవాడు రాగిని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అక్కడున్న కానిస్టేబుల్ అతనిపై అరుస్తాడు, ఇక్కడికి రాకూడదు అని. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ సంతోష్ వాళ్ళ నాన్న శవాన్ని తవ్వడం మొదలు పెడతాడు. అప్పుడే సంతోష్ వచ్చి వాళ్ళ నాన్న తలపై రాడ్తో కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. తర్వాత అందరూ కలిసి గిల్లీ ఇంట్లో స్టోర్ రూమ్లోనే కట్టిపడేసి ఏమైనా కావాలంటే అడగండి అంకుల్ అని చెప్పి వెళ్తారు. వాళ్ళ పని అయ్యే వరకు వదిలిపెట్టమని సంతోష్ చెప్పి వెళ్తాడు. తర్వాత ఈ సంతోష్ ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉండడంతో గిల్లీ ఇంట్లోనే భోజనం చేస్తాడు. ఉదయం నుంచి ఏమీ తినలేదా అని అడిగితే అసలు ఇంటికే వెళ్ళలేదని చెప్తాడు. తర్వాత సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఉదయాన్నే వాళ్ళ అమ్మ నిద్ర లేపి వాళ్ళ నాన్న గురించి అడుగుతుంది. పనికి వెళ్ళాడని కోపంగా ఉన్నాడని చెప్తాడు. అయినా కూడా వాళ్ళ అమ్మ అతనికి ఫోన్ చేయడానికి వెళ్తుంది. కంపెనీకి ఫోన్ చేసి అతని గురించి అడుగుతుంది.
అక్కడ ఉన్న వాళ్ళు చూసి చెప్తామని వెళ్ళి ఫోన్ లైన్లో పెడతారు. కానీ సంతోష్ వాళ్ళ అమ్మ చేతిలో నుంచి ఫోన్ లాక్కుని నేను మాట్లాడతానని చెప్పి ఫోన్లో వాళ్ళ నాన్న కోపంగా ఉన్నాడని, మాట్లాడనని చెప్పాడని, పని దగ్గరే ఉన్నాడని అబద్ధం చెప్తాడు. అవతల లైన్లో ఉన్నవాడికి ఏమీ అర్థం కాదు. అతను లేడని చెప్తూ ఉంటే ఈ పిల్లాడు ఉన్నట్టు క్రియేట్ చేసి మాట్లాడుతుంటాడు కదా, అందుకే అతను అయోమయంలో ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ లియో ఎస్ఐ వాళ్ళ ఇంట్లో కాఫీ తాగుతూ ఎస్ఐ దొంగతనం గురించి చెప్తూ ఉంటే వింటూ ఉంటాడు. అప్పుడే రాగిని ఇరాయ్ వాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళను పరిచయం చేస్తాడు. తర్వాత ఎస్ఐ వాళ్ళ నాన్న దగ్గు ఎక్కువగా వస్తుందని చెప్పడంతో హాస్పిటల్కి వెళ్తారు. అంతకుముందే ఇరాయ్ వాళ్ళమ్మ బయటికి వెళ్ళి ఉంటుంది. ఇరాయ్ తమ్ముడు లియోపై కాఫీ పడేలా చేస్తాడు. వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. మరోవైపు హాస్పిటల్లో ఆ ఇన్హేలర్ అతనిది కాదని, ఇంత ఎక్కువ డోసు ఉన్న ఇన్హేలర్ తన పేషెంట్స్ ఎవరూ వాడరని చెప్తాడు. కట్ చేస్తే రిచర్డ్ లియోకి ఫోన్ చేసి ఎక్కువ డబ్బు ఉన్నవాడు ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా మహిళా వనానికే వెళ్తాడని చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన కథ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.